ఎస్టీవీ న్యూస్ కి రామచంద్రపురం మండలం తెల్లాపూరు 263వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిపి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా తెల్లాపూర్ ఎలియన్స్ స్పేస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించారు. కేంద్రానికి వచ్చిన ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియ, అవసరమైన పత్రాలు నమోదు విధానం, దరఖాస్తుల సమర్పణ, సందేహాల నివృత్తి వంటి అంశాలపై పూర్తి వివరాలు తెలియజేస్తూ వారికి అవసరమైన సేవలను అందించారు. ప్రజలకు అవసరమైన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ సేవలు అందిస్తున్న నాయకులు అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈరోజు జిహెచ్ఎంసీలో భాగంగా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్ఐఆర్ అనే కార్యక్రమం మరి పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. మరి తెల్లాపూర్ డివిజన్లో 33 మంది బూతులు ఉన్నాయి, 33 మంది ఎమ్మెల్యేస్, 33 మంది బిఎల్ఎస్ కాంగ్రెస్ తరఫున మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది బిఎల్ఎస్ సమక్షంలో. అంతేకాకుండా తెల్లాపూర్లో చాలా ఘనంగా మరి పెద్ద ఎత్తున అందరూ కూడా ఓటర్లు, ఇక్కడ చాలామంది సెటిలర్స్ ఉన్నారు. మరి సెటిలర్స్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు హక్కును మరి ఎక్కడ కూడా మిస్ కాకుండా మరి అందరూ కూడా దాన్ని జాగ్రత్తగా బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూర్తిగా సమాచారం తీసుకొని వాళ్ళు నింపించడం జరుగుతూ ఉంది. మరి బిఎల్ఎస్ కూడా వారి గత 24 నుంచి ఈ 24 వరకు కూడా వాళ్ళ పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే పొద్దున 9 గంటల వరకే ఈ ఫీల్డ్ మీదకి వచ్చి వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ వాళ్ళు అక్కడక్కడ ఈ హెల్ప్ డెస్క్ల ద్వారా కూర్చొని అందరికీ సప్లై చేయడం చాలా హర్షణీయం. ఎందుకంటే చాలామంది కూడా కొంతమంది ఎక్కువ శాతం ఇక్కడ సెటిలర్స్ ఏరియా కాబట్టి వారి ప్రాంతంలో ఓటు హక్కు ఉంచుకోవడం మరి ఇక్కడ తీసుకోకపోవడం కూడా కొన్ని చాలా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ కూడా వాళ్ళ ఓటు హక్కు మిస్ కాకుండా జాగ్రత్త పడాలని మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా కోరుచున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ బిఎల్ కూడా ప్రతి బూత్ నుంచి కూడా వాళ్ళు ఎంతో కష్టపడి వారి బిఎల్ఓస్కు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్ని గ్రామాల నుంచి. మరి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటర్ మహాశయులు మరి నిజంగా కూడా మనం రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటును ప్రతి ఒక్కరు దాన్ని నిలబెట్టుకోవాలి. మరి ఓటే ఈ దేశ మరి భవిష్యత్తును మారుస్తుంది కాబట్టి ప్రతి ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటు మహాశయులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి కొంతమంది దీన్ని రాజకీయంగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. మరి గతంలో చూసినట్టయితే 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ డబల్ త్రిబుల్ ఓట్లు రాసుకొని వాళ్ళు ఓట్ చోరీ కార్యక్రమాన్ని చేసిరు. కాబట్టి ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇది సరిగా జరగట్లేదు, ప్రభుత్వం తప్పు, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చాలా తప్పు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ పారదర్శకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు ఏదైతే విమర్శిస్తారో అది పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా సేవలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇంకో 24 తారీఖు వస్తే ఇది ఎండ్ అవుతుంది కాబట్టి బిఎల్ఓస్ కూడా మేము ప్రత్యేకంగా వారికి కోరడం ఏంటంటే మీరు కూడా ఇంకా కూడా యాక్టివ్ అయ్యి ప్రతి ఇంటింటికి ఓటర్స్ ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏవైతే వాళ్ళ ఓటు ఫామ్స్ ఇన్యూమరేషన్ ఫామ్స్ ఉన్నాయో మరి బిఎల్ఏస్కి వారు ఇచ్చినట్టయితే ఆ కమ్యూనిటీలలో అక్కడ సొసైటీ సభ్యులకు ఇచ్చినట్టయితే ఆ సొసైటీ వాళ్ళకు ఆ ఇమ్యూనరేషన్ కార్డ్స్ చేరవేస్తారు. కాబట్టి మరి ప్రత్యేకంగా బిఎల్ఓస్ను కూడా కోరడం జరుగుతూ ఉన్నది. మరి ఇంకా కూడా భవిష్యత్తులో మరి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా పారదర్శకంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఏలియన్ స్పేస్ స్టేషన్ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. చాలా మంది కూడా ఇక్కడ వెళ్ళే దారిలో మరి ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ వచ్చి వారి ఓటు ప్రత్యేకంగా వాళ్ళు విషయాన్ని తెలుసుకొని వాళ్ళు పూర్తిగా జాగ్రత్తగా ఫామ్ నింపి ఇస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.